Hello everyone, welcome to Neomentor's Daily Contemporary Issues. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో భాగంగా మొదటిది కేంద్ర ప్రభుత్వం డిస్ఇన్వెస్ట్మెంట్. ఇది మనము 1991 ఎల్పిజి రిఫార్మ్స్లో భాగంగా ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఇండియన్ ఎకనామీ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఇది ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ. అంటే ప్రైవేటైజేషన్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 51% స్టేక్ అమ్మేస్తారు. ఒక కంపెనీలో 51% లేదా 51% కన్నా పైన వాటా అమ్మితే దాన్ని ప్రైవేటీకరణ అని అంటారు. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే 49% లేదా 49% కన్నా తక్కువ వాటాను అమ్మితే, అది 5% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, మ్యాక్సిమం 49 ఉంటుంది, అమ్మితే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటే కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాను అమ్ముతుంది తప్ప ప్రభుత్వ రంగ సంస్థను పూర్తి స్థాయిలో అమ్మదు. సో దీని నుండి మన వాళ్ళు 8,625 కోట్లు ఇప్పుడు డబ్బులు సంపాదించారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది చాలా మైనర్ స్టేక్ అమ్మి 2025లో 2024-25 సంవత్సరానికి కానీ అమ్మారు. అయితే సాధారణంగా మీరు 2024 మునుపు బడ్జెట్లు కనుక చూస్తే, అంటే 2023, 2022 ఇలా చూస్తే కనుక ఒక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎంత డబ్బుని కేంద్ర ప్రభుత్వం సంపాదించాలని అనుకుంటోంది లేదా రాబట్టాలని అనుకుంటోంది అనే దానికి బడ్జెట్లో ఒక డేటా ఇచ్చేవాళ్ళు. కానీ 2024 బడ్జెట్ నుంచి ఆ కాన్సెప్ట్ని తీసేశారు. అంటే సంవత్సరానికి మేము 1,00,000 కోట్లు లేదా 2,00,000 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సంపాదించాలి అనేటటువంటి కాన్సెప్ట్ని తీసేశారు. అంటే 2024 నుంచి డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్, అంటే పెట్టుబడుల ఉపసంహరణ టార్గెట్లు అనేటటువంటివి ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం తనకి ఎప్పుడు కావాలని అనుకుంటే అప్పుడు అమ్ముకుంటుంది. ఇది మీరు గుర్తించదగినటువంటి విషయం. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇది క్వశ్చన్గా రావడానికి చాలా అవకాశం ఉంది, ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు యూపీఎస్సీ. అలాగే మైనారిటీ స్టాక్ సేల్ అంటే మీకు ఆల్రెడీ గతంలోనే చెప్పాను, స్మాల్ పోర్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ షేర్స్, అంటే ఒక 10%, 15% ఇలా తక్కువ షేర్ని కనుక అమ్మితే దాన్ని మైనారిటీ స్టాక్ సేల్ అని అంటారు. అలా కాకుండా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే సిగ్నిఫికెంట్ ఆర్ ఫుల్ గవర్నమెంట్ ఈక్విటీ. అంటే ఒక రకంగా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్నే మనం ప్రైవేటైజేషన్ అనేయచ్చు. అంటే వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అంటే దాని అర్థం ఏంటంటే కంపెనీ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఇచ్చేస్తారు, దాంతోపాటు స్టేక్ కూడా 49%, 50% అమ్మేస్తారు. సో ఒక రకంగా పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగానే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అంటే క్లోజ్ టు ప్రైవేటైజేషన్ అనొచ్చు, కానీ ఫుల్గా అయితే కాదు. అందుకే మీకు ఇక్కడ డిఫరెన్స్ కూడా చూపించాను. ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, ఆ కంపెనీ తాలూకా ఓనర్షిప్, దాని మేనేజ్మెంట్ కూడా ప్రైవేట్ రంగానికి ఇస్తారు. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 51% స్టేక్, ఒక కంపెనీలో 51% అంతకన్నా ఎక్కువ షేర్ని అమ్మేస్తారు. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈక్విటీ టు సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఆర్ ప్రైవేట్ ప్లేయర్స్ విత్ మేనేజ్మెంట్ కంట్రోల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 49% స్టేక్ అమ్ముతారు, కానీ దీంతో పాటుగా ఆ కంపెనీని మేనేజ్ చేసేటటువంటి కంట్రోల్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ అఫైర్స్ కూడా ఇచ్చేస్తారు. కానీ అది ప్రైవేటైజేషన్ అనిపించుకోదు, చిన్న థిన్ లైన్ ఉంటుంది. అంటే కంప్లీట్గా కంపెనీ అమ్మేస్తే అది ప్రైవేటైజేషను. కంపెనీని అమ్మరు, అందులో మైనర్ స్టేక్ హోల్డే అమ్ముతారు, కానీ కంపెనీ బాధ్యతలు మాత్రం వేరే వాళ్ళకి ఇస్తారు, ప్రైవేట్ ప్లేయర్స్కి. దాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ముఖ్యంగా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటంటే మార్కెట్ కండిషన్స్. అంటే మార్కెట్ కండిషన్స్ బాగోకపోతే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చేటటువంటి డబ్బు తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో ఎల్ఐసిని చేస్తే అంత ఎక్కువ ఏం డబ్బులు రాలా. ఎల్ఐసి బాగా షేర్ వాల్యూ పెరిగిపోద్దని అనుకున్నారు, షేర్లు అమ్ముడుపోయాయి, కానీ షేర్ వాల్యూ విపరీతంగా పెరుగుతుందని అనుకున్నారు, అంత విపరీతంగా పెరగల. అలాగే డొమెస్టిక్ అండ్ గ్లోబల్ అవుట్లుక్. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా ఎప్పుడు జరుగుతుందంటే ప్రపంచంలో జరిగేటటువంటి అఫైర్స్ బాగున్నప్పుడు, డొమెస్టిక్ దేశంలో జరిగేటటువంటి అంతర్గత ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు జరుగుతాయి. అలాగే జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్, యుద్ధాలు ఇలాంటివి అనమాట. ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ. అంటే పెట్టుబడి ఎవరైతే పెట్టాలని అనుకుంటున్నాడో ఆ ప్రైవేట్ కంపెనీ వాడు బాగా ఇంట్రెస్ట్గా ఉండాలి. అలాంటి సమయంలో మాత్రమే డిస్ఇన్వెస్ట్మెంట్లు బాగా జరుగుతాయి.
సో కాబట్టి ఇవన్నీ మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్గా చెప్పచ్చు. దే కెన్ బి ఆస్డ్ యాజ్ ఎ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఆర్ డైరెక్ట్గా మెయిన్స్లో కూడా రాయడానికి అవకాశం ఉంది. సో ఇది గవర్నమెంట్ స్ట్రాటజిక్ పాలసీ ఇప్పుడు ఏంటంటే మెచ్యూర్డ్ కాంపిటేటివ్ సెక్టర్స్, అంటే ఏ రంగాలలో అయితే ఇంకా ప్రభుత్వం జోక్యం అనవసరమో అలాంటి రంగాల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలని అనుకుంటుంది. ఒకప్పుడు ప్రభుత్వం హెచ్ఎంటీ వాచెస్ కూడా తయారు చేసింది, ఇప్పుడు ప్రభుత్వం వాచ్లు తయారు చేయాలండి, అవసరం లేదు కదా. సో అలాంటి కంపెనీలను అమ్మేయచ్చు ప్రభుత్వం. చాలామంది చెప్పేది అదే, బిఎస్ఎన్ఎల్ కూడా అందుకే అమ్మేయమంటున్నారు, ఎందుకంటే ఆల్రెడీ జియో అండ్ ఎయిర్టెల్ తీసేస్తున్నాయి, ఇంకా బిఎస్ఎన్ఎల్ అవసరం ఏముంది కాబట్టి దాన్ని అమ్మేయండి అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అఫ్ కోర్స్ నా నిర్ణయం అయితే అది కాదు. డెఫినెట్గా బిఎస్ఎన్ఎల్లో ఇంకా బెటర్గా చేయొచ్చు గవర్నమెంట్. మరి టాటా వాళ్ళతో టైఅప్ అయ్యారు కాబట్టి ఏమైనా బెటర్గా చేస్తారేమో చూద్దాం. అలాగే గోల్స్ అంటే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపశమనకు సంబంధించి మనకు ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటయ్యా అంటే డబ్బులు తీసుకురావాలి, టెక్నాలజీ అప్గ్రేడేట్ అవ్వాలి, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అంటే టెక్నాలజీని, కొత్త టెక్నాలజీస్ని తీసుకురావాలి, అలాగే మేనేజ్మెంట్ కూడా సమర్థవంతంగా ఉండాలి. సో ఇవి సాధారణంగా మనం గోల్స్గా చెప్తాం వెన్ కమ్స్ టు ద డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి ఎకనామీలో కూడా రివిజన్గా మీకు పనికొస్తుంది. సో టాపిక్ నెంబర్ 2, లానినా ఎఫెక్ట్ ఆన్ ఇండియన్ వెదర్ ప్యాటర్న్. సాధారణంగా మనకి ఎల్ నీనో, లానినా అని ఉంటాయి. ఎల్ నీనో వచ్చినప్పుడు మనకి కరువు వస్తుంది, లానినా వచ్చినప్పుడు మనకి వర్షాలు బాగా పడతాయి. సో లానినా అనేది భారత భూభాగానికి మంచి చేస్తుంది, ఎల్ నీనో అనేటటువంటిది నష్టం చేకూరుస్తుంది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లానినా ఈజ్ ఎ ఫేజ్ ఆఫ్ ఎల్ నీనో, అంటే ఎన్సో అని ఒకటి ఉంది మనకి, ఎల్ నీనో సదరన్ ఆసిలేషన్ అని. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఇక్కడ పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, వీటికి ఉపరితలం పైన ఉన్నటువంటి నీరు వేడెక్కడాన్ని బట్టి, అంటే సర్ఫేస్ టెంపరేచర్ వాటర్స్ ఇన్ ద ఓషన్స్ని బట్టి మన దేశం మీదకి వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాలు ప్రభావితం చేయబడతాయి. సో ఆ పర్టికులర్ థింగే ఈ ఎన్సో అనేటటువంటి కాన్సెప్ట్, ఎల్ నీనో సదరన్ ఆసిలేషన్. సో ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఇట్ ఈస్ మార్క్డ్ బై కూలర్ దెన్ నార్మల్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్. కూలర్ దెన్ నార్మల్ అంటే నార్మల్గా ఉండే టెంపరేచర్స్ కన్నా తక్కువ హీట్ ఉంటుంది, కూలర్ దెన్ నార్మల్ టెంపరేచర్స్ ఉంటాయి ఇన్ ద సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్. సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్లో కూలర్ టెంపరేచర్స్ ఉంటే మనకి హాట్ ఉంటుంది. అంటే దానివల్ల ఏమవుతుంది, మనకి ఎప్పుడైతే మీరు సింపుల్గా చూద్దాం, ఇగో ఇట్లా చూడండి, ఇది నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్లో మీకు ఏమవుతుంది, ఇది ఎల్ నీనో ఇయర్ అనమాట, సారీ ఇది లానినా ఇయర్, ఇది ఎల్ నీనో ఇయర్. ఎల్ నీనో ఇయర్లో చూడండి ఇక్కడ హాటర్ టెంపరేచర్స్ ఇటు వెళ్ళిపోయాయి, అంటే ఆస్ట్రేలియా ఇక్కడ డార్విన్ అని అంటాము, ఇదేమో సౌత్ అమెరికా, ఇక్కడ హాట్ టెంపరేచర్స్ వెళ్ళాయి. ఇప్పుడు ఈ ఏరియా అంతా ఏమవుతుంది, కూల్గా ఉంటుంది. సో మీరు సింపుల్గా చూడండి, ఈ ఏరియా అంతా కూల్గా ఉందనుకోండి, కూల్గా ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఎవాపరేట్ అవుతుందా, హాట్గా ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఎవాపరేట్ అవుతుందా, హాట్గా ఉన్నప్పుడు. సో ఇక్కడ కూల్ ఏరియా ఉన్నటువంటి కారణంగా భారత భూభాగం కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో వేడి అనేటటువంటి తక్కువ ఉంటుంది, దీనివల్ల మబ్బులు తక్కువ ఫామ్ అవుతాయి. సో నైరుతి ఋతుపవనాలు ఇక్కడ నుంచేగా మనకు వచ్చేది, ఇట్లానే కదా నైరుతి ఋతుపవనాలు వచ్చేది. సో ఇలాగా ఇక్కడ హాట్ సర్ఫేస్ టెంపరేచర్స్ లేకపోవడం వల్ల మనకి నైరుతి ఋతుపవనాల వల్ల వచ్చేటటువంటి వర్షాలు ఎల్ నీనోలో తగ్గుతాయి. అదే లానినాలో చూడండి, ఇక్కడ హీట్ ఉంది, ఈ హీట్ ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ మబ్బుల ఫార్మేషన్ బాగా జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేటటువంటి గాలుల వల్ల భారత భూభాగానికి లానినా సంవత్సరంలో మనకి అధికంగా వర్షపాతం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్, ఇందాక చూపించినట్టుగా సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్లో కూలర్ టెంపరేచర్స్ అనేటటువంటి ఉంటాయి, మనకి హాట్ టెంపరేచర్స్ ఉంటాయి లానినాలో. ఆపోజిట్ ఎల్ నీనో ఏమవుతుంది, మన భారత భూభాగం కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో కూల్ టెంపరేచర్స్ ఉంటాయి, దానివల్ల మబ్బులు సరిగ్గా ఫామ్ అవ్వవు. సో కాబట్టి ఎల్ నీనో మనకి కరువును తెప్పిస్తుంది, లానినా మనకి మంచి వర్షపాతాన్ని తెప్పిస్తుంది. సో ఎల్ నీనో అనేది ప్రతి 3 నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది ఎవరికి తెలియదు. సో దీనికి కనుక మనం చూస్తే లానినా వల్ల మనకు వచ్చేటటువంటి ఈ యొక్క ఇంపాక్ట్ ప్రభావం ఏంటంటే నార్మల్ అండ్ అబోవ్ రైన్ఫాల్, మనకు వచ్చేటటువంటి వర్షపాతం నార్మల్గా వస్తుంది లేదా అధికంగా వస్తుంది. వింటర్స్లో జనరల్గా కోల్డ్ వింటర్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో అలాగే బెంగళూరులో చలిగాలి చాలా విపరీతంగా ఉంది. ఎందుకు ఇది, లానినా ఇయర్ కాబట్టి మనకి ఇప్పుడు చల్లగాలులు ఎక్కువ వేస్తాయి బికాజ్ ఆఫ్ ద లానినా అనమాట. అలాగే నార్దర్న్ ఇండియాలో ఆన్సెట్ ఆఫ్ వింటర్ లానినా కనుక అధికంగా ఉంటే,
నార్దర్న్ ఇండియాలో వచ్చేటటువంటి శీతాకాలం అనేటటువంటిది వేగంగా రాకుండా డిలే అవుతుంది కొంచెం. సమ్మర్స్ కూడా నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు 2025లో మనకు వచ్చేటటువంటి సమ్మర్ కూడా ఎక్స్ట్రీమ్ హీట్ ఉండదు లానినా కారణంగా. సో కాబట్టి దీనివల్ల మనకి హీట్ వేవ్స్ నుంచి కొంత రిలీఫ్ అనేటటువంటిది పొందుతాం. ఇది సాధారణంగా భూభాగం మీద వచ్చేటటువంటిది. అర్బన్ ఏరియాస్లో బ్రతికే వాళ్ళకి దీని ప్రభావం తెలియదు. ఎందుకంటే 30 డిగ్రీల ఎండ ఉన్నా మనకున్న దిక్కుమాలిన కాంక్రీట్ రోడ్లు, మనం వాడే వెహికల్స్ తాలూకా ఫ్యూమ్స్ వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. అలాగే డిలేడ్ లానినా అయితే 2024లో లానినా జూలై 2024లోనే రావాలి, కానీ రాలేదు. సో కాబట్టి ఎర్లీ 2025 అంటే డిసెంబర్ ఈ ప్రాంతంలో, జనవరి ఈ ప్రాంతంలో రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో కాబట్టి ఇలా జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం డిలే అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అన్ని ఆస్పెక్ట్స్ రానున్నటువంటి రోజుల్లో వర్షపాతం కూడా డిలే అయ్యేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రీ మాన్సూన్ టైంలోనే లానినా ఫామ్ అవుతుంది, కానీ అది జరగట్లేదు. అలాగే ఈ మధ్యకాలంలో మనకి ఓఎన్ఐ అనేటటువంటి ఇంకో కాన్సెప్ట్ వచ్చింది. జియోగ్రఫీలో ముఖ్యంగా యూపీఎస్సీలో అడగడానికి అవకాశం ఉంది. అదేంటంటే కరెంట్ ఓషనిక్ నిన్నో ఇండెక్స్. దీన్ని ఆధారంగా చేసుకునే లానినా వస్తుందంట. అంటే ఇదేంటిది? ట్రాపికల్ పసిఫిక్ ఓషన్లో అంటే ఈవెన్ మన పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చెప్పచ్చు. ట్రాపిక్స్ అంటే తెలుసు కదా, 23 మధ్యలో ఉంటాయి. సో ఈ ట్రాపికల్ పసిఫిక్ ఓషన్లో ఉపరితలం పైన ఉన్నటువంటి టెంపరేచర్స్ని ఇది లెక్కగడుతుంది. లానినా ఫామ్ అవ్వాలంటే ఓఎన్ఐ ఎంత ఉండాలి? -0.5 degrees ఉండాలి, అంతకన్నా బిలో ఉండాలి. అయితే ఇప్పుడు కరెంట్ వాల్యూ ఎంత ఉంది? -0.3 degrees ఉంది. దీని కారణంగా లానినా అనేటటువంటిది వీక్గా ఉందని చెప్తున్నారు. సో ఈ లానినా కారణంగానే మనకి ఇప్పుడు చలికాలం అనేటటువంటిది ఎక్కువ సమయం ఉంటుంది, జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంతో పాటుగా దీంతో పాటుగా మనకి రానున్నటువంటి కాలంలో వచ్చేటటువంటి మాన్సూన్ కూడా డిలే అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే లానినా కారణంగా మనకి వింటర్లో ఎలా ఉంటుందంటే సదరన్ రీజన్ దక్షిణ భారతదేశంలో కోల్డ్ వింటర్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే బాగా విపరీతమైనటువంటి చలిగాలులు వేస్తాయి. అలాగే నార్దర్న్ ఇండియాలో మనకి అబోవ్ నార్మల్ టెంపరేచర్స్లో డిలేడ్ వింటర్ ఉంటుంది, అంటే శీతాకాలం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఎయిర్ క్వాలిటీ అనేటటువంటిది బాగుపడుతుంది, ఎందుకంటే విపరీతమైనటువంటి విండ్ ఉన్నటువంటి కారణంగా పొల్యూటెంట్స్ అనేటటువంటివి దూరంగా జరుగుతాయి. అలాగే పొల్యూటెంట్స్ని నియర్ ద సర్ఫేస్, లోయర్ బౌండరీ లేయర్ హైట్స్ కెన్ ట్రాప్ ద పొల్యూటెంట్ నియర్ సర్ఫేస్. అంటే లోయర్ బౌండరీ లేయర్ అంటే ఏంటంటే బాగా కిందకు ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం పొల్యూటెంట్స్ ట్రాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు పొటెన్షియల్ ఇంపాక్ట్ 2024-25లో లానినా వల్ల మనకు వచ్చేటటువంటిది ఏంటి? మైల్డ్ వింటర్ ఉంటుందంట సదరన్ ఇండియాలో 2024-25 కూడా. మోడరేట్ సమ్మర్ ఉంటుంది, అంటే తక్కువ సమ్మర్ అనేటటువంటిది ఉంటుంది. మాన్సూన్ మాత్రం స్ట్రాంగ్గా ఉండి అగ్రికల్చర్కి బెనిఫిట్ చేస్తుంది. సో ఇవన్నీ లానినాకి సంబంధించినటువంటి అంశాలు. ఇక థర్డ్ టాపిక్ మనం చూస్తే మాల్దోవా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్ 2015లో భాగంగా భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే సూర్యరశ్మి ద్వారా వచ్చేటటువంటి శక్తిని అందిపుచ్చుకోవాలి ప్రపంచ దేశాలని ఒక నినాదంతో ఒక ఆర్గనైజేషన్ స్థాపించింది. రీసెంట్గా అందులో మాల్దోవా అనేటటువంటి దేశం జాయిన్ అయింది. సో రీసెంట్గా ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్, మాల్దోవియన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోప్సాయ్ వీళ్ళిద్దరూ కూడా ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే పునరుత్పాదక శక్తి మీద ఇక్కడ ఫోకస్ అనేటటువంటి చేస్తారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏంటంటే ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఎందుకు ఇది? సోలార్ ఎనర్జీ అంటే సూర్యరశ్మితో వచ్చేటటువంటి విద్యుత్ శక్తిని ప్రమోట్ చేయాలి. దీనికి హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఉంది. అయితే ప్రతి సంవత్సరం కూడా 2030 కల్లా దాదాపుగా $1000 బిలియన్, ప్రతి సంవత్సరం కాదు 2030 కల్లా $1000 బిలియన్ ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కోసం మొబిలైజ్ చేయాలని భారతదేశం మిగతా దేశాలతో కలిసి భావించింది. ఇక్కడ విషయం ఏంటంటే నూతన సాంకేతికత, ఫైనాన్సింగ్, సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఎతకాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. ఈ సోలార్ ప్యానల్స్ ఎండపడితే 100% దాన్ని విద్యుత్తుగా మార్చలేము, 20% వరకు మాత్రమే మార్చగలుగుతాయి. ఇప్పుడు ఏవో కొత్తగా కొన్ని వచ్చినటువంటి నానో టెక్నాలజీస్ వల్ల మహా అయితే ఈ 20ని 25%కి తీసుకెళ్ళరేమో తప్ప 100% చేసేటటువంటి అవకాశం లేదు. సో ఇందులో టెక్నాలజీస్, ఛాలెంజెస్ ఇవన్నీ కూడా మనం వెతికేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటిది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తాలూకా ముఖ్య ఉద్దేశం. అయితే రీసెంట్గా మాల్దోవాతో పాటు ఇంకా చాలా దేశాలు ఇందులో రాబోతున్నాయి. లాస్ట్ మంత్ అర్మేనియా కూడా వచ్చిందట. మాల్దోవా, వియట్ అన్నిటితో కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఇప్పటివరకు 104 సభ్యత్వ దేశాలు ఉండడం జరిగింది.
సో కాబట్టి గ్లోబల్ ఇంట్రెస్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు సోలార్ ఎనర్జీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉన్నాయి అనేటటువంటి దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో దీనికి సంబంధించి మనం అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ రకరకాల దేశాల్లో మనం చేస్తున్నాము. ముఖ్యంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో భారతదేశం యొక్క పాత్ర, గవర్నమెంట్ బిల్డింగ్ అన్నిటిని సోలార్ చేస్తున్నాం మనం. అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని, హాస్పిటల్స్ వీటిని సోలార్ ప్యానెల్స్ పెడుతున్నాం. దీంతో పాటుగా మలవై సోలార్ పవర్డ్ పార్లమెంట్ బిల్డింగ్ మనమే కడుతున్నాం. అలాగే సీషెల్స్లో అంటే మనమే కడుతున్నాం ఇన్ ద సెన్స్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో భాగంగా వచ్చిందని. సీషెల్స్ అనేటటువంటి ఆఫ్రికా దేశంలో కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ సోలార్ పవర్తో కడుతున్నారు. అలాగే టెక్నికల్ ట్రైనింగ్ రకరకాల దేశాలకు ఇస్తున్నారు. ఈ ప్రతి దాంట్లోని కూడా భారతదేశం యొక్క పాత్ర ఉంది. సో ఇది మనం చెప్పుకోదగినటువంటి అంశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి. నెక్స్ట్ టాపిక్, ఇండియా శ్రీలంక కలిసి నేవల్ ఎక్సర్సైజ్ చేస్తున్నది. దాని పేరు స్లైనెక్స్. శ్రీలంక ఎస్ఎల్, ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ దీని పేరు. చూడండి, ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేవల్, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్. ఇందులో భాగంగా 2005లో ప్రారంభమైంది ఇది. బేసికల్గా ఇది ఏంటంటే ఇండియా శ్రీలంక మధ్య మ్యారిటైమ్ కోఆపరేషన్ కోసం. మ్యారిటైమ్ కోఆపరేషన్ అంటే తెలుసుగా, ఈ పైరేట్స్ వీళ్ళందరినీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా స్వేచ్ఛా వాణిజ్యం తీసుకురావడానికి. సో డిసెంబర్ 17 నుంచి 20 మధ్యలో ఈ యొక్క 2024 ఎడిషన్ జరుగుతుంది. లొకేషన్ విశాఖపట్నం నేవల్ కమాండ్లో ఇది జరుగుతుంది. ఇందులో 2 ఫేజులు ఉంటాయి. ఒకటి హార్బర్ ఫేజ్, ఇదేంటంటే ప్రొఫెషనల్స్ సోషల్ ఎక్స్చేంజెస్ హార్బర్ దగ్గర ఉండే దీన్ని రన్ చేస్తారు. సీ ఫేజ్ ఒకటి ఉంది, అందులో జాయింట్ ఆపరేషన్స్ ఉంటాయి. స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్స్, గన్ ఫైరింగ్, సీమెన్షిప్ ప్రాక్టీసెస్, నావిగేషన్, హెలికాప్టర్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా వైజాగ్ ప్రజలకు కనువిందు చేయనున్నాయి. సో స్లైనెక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇది. ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారు అంటే ఏ షిప్స్ అవి పాల్గొంటున్నాయంటే ఐఎన్ఎస్ సుమిత్ర అని నేవల్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ ఒకటి ఉంది, ఇది స్పెషల్ ఫోర్సెస్ టీం ఒకటి పాల్గొంటుంది. శ్రీలంక నుంచి ఎస్ఎల్ఎన్ఎస్ సయూరా, అలాగే ఎంబాక్డ్ స్పెషల్ ఫోర్సెస్ టీం అని ఒకటి ఉన్నారు, వాళ్ళు ఆ దేశం నుంచి పాల్గొంటారు. వీళ్ళందరూ కలిసి ఈ ఎక్సర్సైజ్ చేస్తారు. దీనివల్ల మనకు వచ్చేటటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటంటే మ్యారిటైమ్ కోఆపరేషన్, ఇండియా శ్రీలంక మధ్య సముద్రాల్లో సంబంధించి నావల్ టైస్ అనేది పెరుగుతాయి. ఇంటరాపబిలిటీ అంటే రేపు ఏదైనా ఈ పైరేట్ లాంటి చర్యలు కనుక జరిగితే జాయింట్ ఆపరేషన్ క్యాపబిలిటీస్ పెంచుకోవడానికి, అలాగే రీజనల్ సెక్యూరిటీ. శ్రీలంక సముద్రం తీరం ఉన్నటువంటి దేశం, భారతదేశం సముద్ర తీరం ఉన్నటువంటి దేశం. హిందూ మహాసముద్రంలో స్వేచ్ఛా వాణిజ్యం జరగాలంటే ఈ 2 దేశాలకి సంబంధించి ఈ యొక్క సేఫ్ సెక్యూర్ ట్రేడ్ అనేటటువంటిది ఉండాలి. కాబట్టి ఇండియన్ ఓషన్ రీజియన్లో ఆ పర్టికులర్ ఎకోసిస్టమ్ అనే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ నేవల్ టైస్ జరుగుతున్నాయి. సింపుల్, స్లైనెక్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, ఇస్రో ఈ మధ్య కాలంలో CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ని టెస్ట్ చేసింది. క్రయోజెనిక్ ఇంజిన్ అంటే తెలుసు కదా, మనకు సాధారణంగా రాకెట్ వెళ్ళినప్పుడు కింద ఇంజిన్ ఉంటుంది. సాధారణంగా ఇందులో మనకి PSLV, GSLV అని 2 ఉన్నాయి. PSLV సుదూర ప్రాంతాలు వెళ్ళలేదు, ఎక్కువ పేలోడ్ని తీసుకెళ్ళలేదు, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. కానీ జియోసెక్యులర్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనేటటువంటివి మాత్రం ఎక్కువ దూరం తీసుకెళ్ళగలుగుతాయి. ఈ క్రయోజెనిక్ ఇంజిన్ అనేటటువంటిది కేవలం కొద్ది దేశాల దగ్గర మాత్రమే ఉంది, ముఖ్యంగా రష్యా, అమెరికా. ఈ రష్యా, అమెరికా మనకి ఇవ్వడానికి నిరాకరించాయి. కానీ భారతదేశం సొంతంగా ఇస్రో ఈ క్రయోజెనిక్ ఇంజిన్ని తయారు చేసుకుంది. దీన్ని ఇప్పుడు టెస్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. సీ లెవెల్ హాట్ టెస్ట్ అనేటటువంటి జరిగింది 2024 నవంబర్ 29వ తారీఖున. డిసెంబర్ 12న దీన్ని అనౌన్స్ చేశారు. ఇక్కడ లొకేషన్ కూడా తమిళనాడులో జరగడం జరిగింది. సో సీ లెవెల్ టెస్టింగ్ ఛాలెంజ్లో ఏం చేశారంటే హై ఏరియా రేషియో నాజల్ విత్ ఎగ్జిట్ ప్రెషర్ ఆఫ్ 50 మిల్లీబార్. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, ఇది మనకి చాలా టెక్నికల్ డీటెయిల్స్ అండి, ఇవి మనకు అర్థం కావు, మీరైతే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. క్రయోజెనిక్ ఇంజన్ని టెస్ట్ చేశారు, దాని పేరేంటి CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ చేశారు. అయితే ఇందులో మనకి సీ లెవెల్లో టెస్ట్ చేయడం అనేటటువంటి చాలా పెద్ద ఛాలెంజ్, అదొకటి మీరు చూసుకోండి. రెండో అంశం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, నాజల్ ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనకు తెలియదు. మనం ఎందుకు ఇచ్చామని అడగచ్చు మీరు. ఎందుకు ఇచ్చాను అంటే సింపుల్గా మీరు నోట్స్ రాసుకుంటారు, ఇన్ కేసు బట్టి కొట్టే వాళ్ళు ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో రాయడానికి పనికొస్తుందని ఇచ్చాం. అలాగే మల్టీ ఎలిమెంట్ ఇగ్నైటర్ అంటే బేసికల్గా ఏంటంటే ఇంజిన్ని రీస్టార్ట్ చేయడానికి కొన్ని కండిషన్స్ కావాలి. అందులో ఒకే ఇగ్నైటర్ కనుక ఉంటే ఆ ఒకటి పాడైపోతే ఇంజిన్ వెలిగించలేదు, అందుకని మల్టీ ఇగ్నైటర్ అనేటటువంటి ఒక ఎలిమెంట్ని తీసుకొచ్చారు. సో ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి మొత్తానికి మన క్రయోజెనిక్ ఇంజిన్ని తీసుకొచ్చారు. దీనివల్ల మనకి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎక్కువ పేలోడ్లు ఉన్నటువంటి శాటిలైట్స్ని మనం అంతరిక్షంలోకి పంపించవచ్చు.
అలాగే యుఎస్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జపాన్ ఈ దేశాల తర్వాత క్రయోజనిక్ ఇంజిన్ని సొంతంగా తయారు చేసుకున్న దేశం మనదే. అయితే ఇక్కడ యుఎస్ ఈ ఫ్రాన్స్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేసింది. రష్యా వాడేమో చైనాకి హెల్ప్ చేశాడు, జపాన్ వాడికి అమెరికా హెల్ప్ చేసింది. మనకి ఎవడూ హెల్ప్ చేయాల, మనకు మనమే చేసుకున్నాం అది. సో థ్రస్ట్ అప్గ్రేడ్స్ కూడా 19 టన్నులు నుంచి 22 టన్నులు తీసుకొచ్చారు. ఇది గగన్యాన్ మిషన్కి ఉపయోగపడుతుంది. అలాగే CE-20 పవర్ఫుల్ ఆల్రెడీ చంద్రయాన్ 3 ఇట్లాంటి వాటిల్లో దీన్ని ప్రయోగించారు. దాన్ని ఇప్పుడు అప్గ్రేడెడ్ మోడల్గా తీసుకొస్తున్నారు ఈ CE-20 క్రయోజనిక్ ఇంజిన్. సో రానున్నటువంటి మిషన్స్లో ఎస్పెషల్లీ LVM-3 హ్యూమన్ మిషన్స్ ఉన్నాయి కదా మన గగన్యాన్, ఈ మిషన్స్కి ఇది పనికొస్తుంది. అలాగే ఇంటర్ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్స్ అంటే వేరే ప్లానెట్స్ మీదకి పంపించడానికి కూడా గతంలో PSLVతో పంపాం. ఇప్పుడు ఈ క్రయోజనిక్ ఇంజిన్తో అడ్వాన్స్డ్ శాటిలైట్స్ని కూడా పంపిస్తారు. సో దీనివల్ల భారతదేశం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ రిలయంట్గా ఇస్రో తాలూకా లీడర్షిప్ని ముఖ్యంగా తక్కువ ఖర్చుతో పంపించే సామర్థ్యం ఉంది ఇస్రోకి. సో ఈ తక్కువ సామర్థ్యంతో క్రయోజనిక్ ఇంజిన్ కూడా తయారు చేసినటువంటి ఘనత భారతదేశానికి ఉంది. సో సాల్యూట్ టు ఇస్రో. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్స్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.